మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని తునికి శ్రీ నల్లపోచమ్మ ఆలయ ఆదాయం 27,12,000 రూపాయలు వచ్చిందని ఈవో రంగారావు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ నల్లపోచమ్మ ఆలయం వద్ద మార్చి 1, 2025 నుండి ఫిబ్రవరి 28, 2026 వరకు కొబ్బరికాయలు మరియు టెంట్ హౌస్ ను వేలం వేయగా తునికి గ్రామానికి చెందిన కుమార్ 18,30,000 రూపాయలకు కొబ్బరికాయల దుకాణాన్ని కైవసం చేసుకున్నారు. ఇక టెంట్ హౌస్ వేలంపాట వేయగా నర్సాపూర్కు చెందిన పద్మనాభం 8,45,000 రూపాయలకు పాటపాడి కైవసం చేసుకున్నారు. అదేవిధంగా మార్చి 16, 2025 నుండి మార్చి 20, 2025 వరకు 5 రోజులకు గాను వెహికల్ పార్కింగ్ ను వేలంపాట వేయగా తునికి గ్రామానికి చెందిన పొన్నాల ప్రవీణ్ 37,000 రూపాయలకు పాటపాడి కైవసం చేసుకున్నారు. 4 దుకాణాలకు గాను టెండర్లు పిలవగా డిపాజిట్ దారులు ముందుకు రాకపోవడంతో దీన్ని వాయిదా వేశారు. 4 దుకాణాల టెండర్లు జరిగే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఈవో రంగారావు తెలిపారు. అనంతరం ఈవో మాట్లాడుతూ టెండర్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అమ్మవారి అకౌంట్లో జమ చేసి ఆలయ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తామన్నారు. కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ వెంకటరెడ్డి, రామకృష్ణ, ఆలయ మాజీ చైర్మన్లు గోపాల్ రెడ్డి, మల్లేశం, సాయిగౌడ్, గ్రామ ప్రముఖులు సాయిలు, కొండలరెడ్డి, మాణిక్యారెడ్డి, నారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రభుచారి, మధుగౌడ్, ప్రవీణ్ గౌడ్, రహీం, మహేందర్ రెడ్డి, నర్సాగౌడ్, సాయిలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కుమార్ 1770 కుమార్ 1770 కుమార్ ప్రవీణ్ గౌడ్ కుమార్ జనార్దన్ శ్రీల్ గారు 1770 మీద కుమార్ గారు ఉన్నారు. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా 1770 17,70,000 రూపాయల మీద కుమార్ గారు ఉన్నారు. మిగతా ముగ్గురు డిపాజిట్ దారులు. ప్రవీణ్ గౌడ్ 18,10,000 కుమార్ एक बार 18,10,000 कुमार एक बार कुमार 2 बार 18,10,000 कुमार 2 बार 18,10,000 कुमार 2 बार